రాజాకి బయట ఆడవాళ్లతో చాలా సంబంధాలున్నాయటండి. రాజాకి ఆయన భార్య అమృతకి మధ్య చాలా గొడవలు జరిగాయిట. ఆ అమృత అయితే ఆత్మహత్య కూడా ప్రయత్నించిందటండి. మీరు చెప్పకపోతే ఎవరు చెప్పరా? ఆయన గారు రంకు బొంకు ఎంతకాలం తాగుతుంది? అది కాదండి, ఈ పెళ్లి గురించి కూడా మా దగ్గర మాట్లాడద్దు. నీకు దండం పెడతాను కరుణ, వాడిని వదిలేయమని చెప్పు. మీ ఆయనకి నిజంగానే అలాంటి అలవాట్లు ఉన్నాయో లేదో నువ్వు చెప్పు. చూసావా? లేదన్నయ్య, అదంతా అబద్ధమని చెప్పాల్సిన నువ్వే అంతసేపు ఆలోచించావంటే వాళ్ళన్న దాంట్లో నిజం ఉంది అనే కదా. కనీసం నాతో అయినా ఈ నిజం చెప్పకుండా ఎందుకు దాచావమ్మా? వాళ్ళు చాలా పట్టింపులు గల మనుషులని మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. మీ లోపం మీకు తెలిసినప్పుడు సంబంధం వద్దు అని ముందే చెప్పాల్సింది కదా. అది కాదన్నయ్య గారు. ఏది కాదమ్మా? అయినా అలాంటి మనిషిని నువ్వెలా భరిస్తున్నావు? అవతల పెళ్లిడికొచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని ఏంటి పనులు? అతనికి బుద్ధి లేకపోతే సరే, నీకైనా ఉండాలి కదమ్మా. ఇది తప్పండి, ప్రతి ఒక్కరూ అడుగుతారని నువ్వెందుకు చెప్పలేదు? అయినా ఇలాంటి బుద్ధులున్నాయని నాకే తెలీదు. తెలిస్తే అసలు ఈ సంబంధం చెప్పేవాళ్నే కాదు. వీళ్లే కాదు, పరువు మర్యాదలు గలవాళ్లు ఎవరైనా సరే మీ అమ్మాయిని చేసుకోవడానికి ముందుకు రారు. డబ్బు సంపాదిస్తే సరికాదమ్మా, కాస్తంత మంచితనం సంపాదించుకోవాలి. అవి లేకపోతే ఎంత సంపాదించినా వేస్టే. అనవసరంగా మీ వల్ల నేను తిట్లు తిన్నాను. చిచ్చి. ఏంటి చందు నువ్వనేది? చిన్నాకి మనమెవరో తెలిసిందా? అంటే మనమే వాడికి అమ్మా నాన్నలు అనే విషయం తెలిసిపోయిందా? తెలిసేమో అని అనుమానంగా ఉందండి. నీకెందుకలా అనిపిస్తుంది? వాడి మాటలో నాకు అర్థమవుతుంది. ఆ భార్గవి తన కొడుకు కలిసి నా మీద దాడి చేయబోయారు. ఏంటి? ఆ సమయానికి చిన్న వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పారులేండి. అంతకు తెగించారా? వాళ్ళు అంతు చూస్తాను. ఆ విషయం వదిలేయండి. చిన్న ఇచ్చిన వార్నింగ్ కి వాళ్ళు మళ్ళీ నా జోలికి రారు. కాకపోతే చిన్న భార్గవితో మాట్లాడిన మాటలు వింటుంటే వాడికి మన గురించి తెలిసేమో అన్న అనుమానం వచ్చిందండి. ఏమన్నాడు? భార్గవి చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటి చెప్తున్నాడు. అనంతగిరిలో మనకు చేసిన యాక్సిడెంట్ గురించి, మన బిడ్డని అనాథనం చేసిన విషయం గురించి అడిగాడు. అవునా? అంటే మన పేర్లు చెప్పాడా? పర్టికులర్ గా మన పేర్లు చెప్పలేదు. నేను చందున్ అనే విషయం తెలియదు కదా. కానీ రాజా గారికి అన్యాయం చేశావు అన్నాడు. ఆయన కొడుకుని అనాథం చేశావు అన్నాడు. దానికేనా ఇంత టెన్షన్ పడుతున్నావు? నాకు భార్గవి బద్ధశత్రువు అన్న విషయం ప్రపంచంలో అందరికీ తెలుసు. చిన్నాకి ఇంకా బాగా తెలుసు. నా భార్య చందు అని, మమ్మల్ని చంపడానికి ఆ భార్గవి ప్లాన్ చేసిందని చిన్నాకి ఎప్పుడో తెలిసే ఉంటుంది. నిన్న మొన్నటిదాకా ఆ భార్గవి దగ్గరే పనిచేశాడు కదా. అందుకే ఆ రిఫరెన్స్ తీసుకొచ్చుంటాడు. అంతేకాని నువ్వు చందువి అని, వాడే మన కొడుకు అని చిన్నాకి తెలిసే అవకాశమే లేదు. తెలిస్తే చిన్న ఎందుకు సైలెంట్ గా ఉంటాడు? ఎందుకు నన్ను అనాథం చేసి వదిలేశారు అని గొడవ పెట్టుకునేవాడు. లేదా మీరే నా తల్లిదండ్రులు అని మన దగ్గరకు వచ్చేవాడు. నువ్వు అనవసరంగా ఏదో ఆలోచిస్తున్నావు. అంతేనంటారా? ఖచ్చితంగా అంతే చందు. చిన్న గురించి నీకు తెలుసు కదా. ఎవరో ముక్కుమొహం తెలియని వాళ్ళు అమ్మా నాన్నలు అంటేనే వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్న మనిషి. మనం అమ్మా నాన్నలు అని తెలిస్తే ఊరుకుంటాడా? చిన్నకి తెలిసే ఛాన్సే లేదు. ఒకవేళ భార్గవి ఏమైనా చెప్పిందా? పొరపాటున కూడా భార్గవి అలాంటి పిచ్చి పని చేయదు. భార్గవికి చిన్న ఒక ట్రంప్ కార్డ్. మనల్ని ఆడించాలి అంటే వాడికి నిజం తెలియకూడదు, తెలియనివ్వదు కూడా. ఏంటి, దొరికిపోయారని భయపడుతున్నారా?
బరి తెగించిన వాళ్ళకి భయాలు కూడా ఉంటాయా? కుక్కను కూడా చీ అని 10 సార్లు అదిలిస్తే మళ్ళీ అటువైపుకి రాదు. కానీ మీరు మనుషులు, జ్ఞానం ఉన్న మనుషులు. మీకు సిగ్గు, శరం, అభిమానం ఇలాంటివి లేవా? అమృత, ఏ కోపం వచ్చిందా? మీరు చేస్తుంది తప్పు అని ఎంతమంది చెప్పినా మీ బుద్ధి మారదా? పవిత్రమైన గుడిలో, అందులోనూ ఏకపత్ని వ్రతుడైన ఆ రాముడు సన్నిధిలో ఇలాంటి దాంతో ప్రేమ కబుర్లు చెప్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? నేను గొడవ పడినా మీరు మారలేదు, విడాకులు ఇస్తానన్నా భయపడలేదు, చివరికి నేను చస్తానన్నా మీకు చలనం లేదు. ప్రపంచమంతా ఎటుపోయినా పర్వాలేదు, మేం మాత్రం మా ప్రేమలో మునిగిపోతాం అనుకుని ఇంతలో బరితెగించి బ్రతుకుతున్నారా? అమృత, నువ్వు అనుకుంటున్నట్లు ఇక్కడేమీ జరగట్లేదు. అసలు మేము... దయచేసి మీరు మాట్లాడకండి. అసలు మీకు పాప భీత అనేదైనా ఉందా? ఒక్కసారి ఆ రాముణ్ణి చూడండి. భార్యతో భర్త ఎలా బతకాలో లోకానికి తెలియచెప్పిన మహానుభావుడు. పరస్త్రీని ఎంత దూరంలో ఉంచాలో చెప్పి బరి తెగించిన ఆడదానికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా చాటి చెప్పిన ధర్మమూర్తి. ఆ మహానుభావుడు సాక్షిగా ఈ బజార్ దాంతో కులుకుతున్నారా? అమృత, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఎదుటి వాళ్ళని గౌరవించడంలోనే నీ గౌరవం నిలబడుతుంది, అది తెలుసుకో. గౌరవించాలా? దీన్నా? వయసు కూడా మర్చిపోయి సుఖాల కోసం వెర్రిదాన్న వెంపర్లాడుతున్న దీన్ని గౌరవించాలా? దీనికన్నా వేసి నయం. అది డబ్బుల కోసం శరీరాన్ని అమ్ముకుంటుంది, ఇది ఒళ్ళు బలిసి... నోర్మై, ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తాను. అసలు తను ఎవరనుకున్నావు? నీ కళ్ళ ముందు కనిపించే ఈ కరుణ... ఏమండి? బాగుంది, చాలా బాగుంది. 25 ఏళ్లు కాపురం చేసి మీకన్ని సేవ చేసిన నేను చెప్పినా వినకుండా ఈ బజార్ దాంతో తిరిగారు. కానీ ఇది ఒక్క మాట చెప్పగానే అంత కోపం, ఆవేశం క్షణంలో ఆగిపోయింది కదా? ఏం మాయ చేసావే? ఏం మంత్రం వేసావే నా మొగుడికి? మగాన్ని ఎలా ఆకట్టుకోవాలో నీ దగ్గరే నేర్చుకోవాలి. కాపురాలు కూలిపోతున్నా, మనుషులు చచ్చిపోతున్నా చలించకుండా కొంగు పట్టుకుని వెనకాలే తిరగాలి అంటే ఏం చేయాలో ప్రతి ఆడది నీ దగ్గరే చెప్పించుకోవాలి. పిచ్చి బాబుడు వాక్కుండా ఇక్కడ నుంచి వెళ్ళి అమృత. నోరుంది కదా అని వాగటం కాదు, ఆ నోటిని కాస్త అదుపులో పెట్టుకోవడం నేర్చుకో. నోరు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు. నా నోరు మూయించడం కాదు, లోకం నోరు మూయించండి మీకు చేతనైతే. కట్టుకున్న దాన్ని కాబట్టి మీరెన్నన్నా, ఎన్ని దుర్మార్గాలు చేసినా ఆ బాధని గుండెల్లో దాచుకుని వెళ్తాను. కానీ లోకం ఊరుకుంటుందనుకుంటున్నారా? మీరు చేసిన తప్పులకి మీతో పాటు మమ్మల్ని కూడా ఏకిపారేస్తుంది. మీ ఇద్దరి గురించి తెలిసి అనువును చేసుకుంటామని వచ్చిన చంద్రశేఖర్ గారు సంబంధం కాదనుకొని వెళ్ళిపోయారు. ఆ విషయం మీకు తెలుసా? మీ ఆయనకి ఎవరో ఆడదానితో అక్రమ సంబంధం ఉందట కదమ్మా అని ఆ విశ్వం గారు మొహాన్ని అడిగారు. ఏం సమాధానం చెప్పమంటారు? మీరు శ్రీరామచంద్రుడు అని చెప్పనా, లేక ఆయన సాక్షిగానే ఇలాంటి తప్పుడు పనులు చేస్తుంటారని చెప్పుకోనా? చెప్పండి. ఏమ్మా మహాతల్లి, ఇంకా మా ఆయన వదిలిపెట్టవా? నా సంసారం ఎలాగో నాశనం అయ్యింది, నా కూతురు జీవితాన్ని కూడా మింగేస్తావా నువ్వు? కనీసం అను పెళ్ళయ్యేంత వరకైనా మీ తిరుగుళ్ళు కట్టు పెట్టమని కాళ్ళ వేళ్ళపడి అడిగానే, అయినా మీ మనసు కరగలేదా? అమృత, అంత మాట నువ్వు, నేను చెప్పేది ఇంకా మాట్లాడితే పాపిష్టిదానా? కన్న బిడ్డని చిన్నప్పుడే వదిలేసి హాయిగా నీ సుఖం చూసుకున్నావు. నీకేం తెలుస్తుంది ఓ కన్న తల్లి బాధ?
ఆడపిల్లని కన్న తల్లిగా నేను పడే నరకం నీకు అర్థం కాదే. బాధ్యత లేని భర్తను పెట్టుకుని ఏ నిందా పడకుండా పెళ్లి చేసి పంపించడం ఎంత కష్టమో పిల్లలు లేని దానివి నీకెలా తెలుస్తుంది? ఇంత వయసొచ్చినా సుఖాల కోసం వెంపర్లాడేదానివి నీకు పుట్టుగతులుండవే. నీ వల్ల మంచి సంబంధమే పోయింది. ఈ పాపం నీకు తప్పకుండా తగిలే తీరుతుంది. నిజంగా ఆ రాముడికే శక్తి ఉంటే పరాయి మగాడిని కోరుకున్న ఆ శూర్పునఖకి పట్టిన గతే నీకు పట్టిస్తాడు. నా బిడ్డ ఉసురు నీకు తగలకుండా పోదే. ఛీ! నీది ఓ జన్మే. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చా? లోపలికి రాను. లేదు రోహిత్, నేను ఇంటికి వెళ్తాను. లేట్ అవుతుంది, డాడీ కోప్పడతారు. అంకుల్కి నేను ఫోన్ చేసి చెప్తాను. ఇక్కడి దాకా వచ్చి లోపలికి రాకపోతే ఎలా? వచ్చి ఇల్లంతా ఒకసారి చూసుకో. నీకు నచ్చినట్టుందో లేదో చెప్పు. నచ్చలేదు అంటే నచ్చేటట్లు మార్చేస్తాను. రాను ప్లీజ్. ఓకే. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. మమ్మీ, అనుకి మన ఇల్లు చూపిస్తాను. రాను. రోహిత్ ఆగు. ఇంకెప్పుడు అమ్మాయిని ఇంటికి తీసుకురాకు. ఏమైంది మమ్మీ? పెళ్లి కాకుండా అలా కలిసి తిరగడం మంచిది కాదు. వద్దని చెప్పాను కదా. అదేంటి మమ్మీ, మా ఇద్దరికి పెళ్లి జరగబోతుంది కదా. లేదు, పెళ్లి జరగడం లేదు. ఎందుకు మమ్మీ? మళ్ళీ ఏం జరిగింది? డాడీ మీరైనా చెప్పండి. మీ మమ్మీ చెప్పింది నిజమేరా. మీ ఇద్దరికి పెళ్లి జరగదు. అమ్మాను, నువ్వు కూడా వాడు ఫోన్ చేసినా ఎక్కడికైనా రమ్మని పిలిచినా వెళ్ళకు. ఆ తర్వాత వెళ్ళి బాధపడదు. డాడీ అను అను ఆగు ఒక్క నిమిషం. ఏంటి డాడీ ఇది? మీ పాటికి మీరే సంబంధం ఓకే అంటారు, మళ్ళీ మీరే కాదంటారు. ఆ రోజు అమెరికా వెళ్లే అమ్మాయిని ఆపారు. మాకు పెళ్లి జరుగుతుందని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడేమో పెళ్లి జరగదు అంటున్నారు. నిమిషానికో మాట, క్షణానికో డిసిషన్ తీసుకోవడం ఏంటి డాడీ? ఏం చేయమంటావురా? వాళ్ళదేదో గొప్ప కుటుంబం, మంచి ఫ్యామిలీ అని సంబంధం కలుపుకుందాం అనుకుంటే, కానీ వాళ్ళేంటో ఒక్కొక్కటి తెలుస్తుంటే ఎలా ఆ అమ్మాయిని కొడలుగా చేసుకోమంటావు రోహిత్? ఏంటండి మీరు మాట్లాడేది? మా ఫ్యామిలీ గురించి మీకేం తెలుసు? నిన్నటిదాకా నీ విషయంలో పొరపాటు పడ్డామని చాలా బాధపడ్డామమ్మా. కానీ ఈరోజు మీ నాన్నగారి చరిత్ర తెలిసాక
సిగ్గుపడుతున్నాం. మా నాన్నగారి చరిత్ర ఏం తెలుసుకున్నారు? ఆ దరిద్రం మానవుడితో మేం చెప్పడం ఎందుకులే అమ్మా. అనాల్సినవన్నీ అని ఇంకా మేం చెప్పడం ఎందుకు అంటే ఎలా? ఎలాగో అన్నారుగా, మొత్తం చెప్పండి. చెప్పడానికేముంది? మీ నాన్నకి ఎవరో ఆడదాంతో సంబంధాలు ఉన్నాయట కదా. ఆవిడ్ని వదిలించుకోమని ఎంత చెప్పినా వినకపోయేసరికి మీ అమ్మ ఆత్మహత్య దాకా వెళ్ళిందంట కదా. ఎంత వయసు వచ్చాక మీ అమ్మ మీ నాన్నకు విడాకులు కూడా ఇవ్వాలనుకుందంటే దానికి కారణం ఆవిడతో మీ నాన్న పెట్టుకున్న సంబంధమేగా. రేపు మీ డాడీ నాకు వియ్యంకుడైతే మీ వియ్యంకుడు ఇలాంటి వాడా అని నా మొహానే అడుగుతారు. అప్పుడు సిగ్గుతో చచ్చిపోవడం ఇష్టం లేక ఈ సంబంధం కాదనుకుంటున్నావమ్మా. దయచేసి మా డాడీ గురించి తప్పుగా మాట్లాడకండి. మా డాడీ గురించి నాకు తెలుసు. తెలిసే మా దగ్గర దాచావా అమ్మా? అంటే మీ నాన్న మరో ఆడదాన్ని ఉంచుకోవడం నీకు తెలుసన్నమాట. ఆపండి. మా నాన్నగారి గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాద దక్కదు, జాగ్రత్త. అసలు ఏం తెలుసు మా డాడీ గురించి మీకు? ఎవరు ఏది బాగితే అది నమ్మే మీ ఇంటి కోడలిగా రావాలనుకోవడం నాది తప్పు. ఇదిగో అమ్మాయి, మాటలు జాగ్రత్తగా రాని. అదే నేను చెప్తున్నానండి. మీరు నిజంగా పద్ధతి గల వాళ్లే అయితే మీ దగ్గర ఎవరు ఇలాంటివి వాగారో వాళ్ళని తీసుకుని వెళ్లి మా డాడీ ముందు నిలబెట్టి నిజానిజాలు తెలుసుకునేవాళ్లు. ఇలా జీవితాంతం ఎవరో చెప్పిన మాటలు వింటూనే ఉంటారు. ఇంకా నయం, పెళ్ళైన తర్వాత మీ గురించి తెలిసింది కాదు. అను ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏం కంట్రోల్ చేసుకోమంటావు రోహిత్? నిన్నటిదాకా నేను మంచిదాన్ని కాదు అన్నారు. ఈ రోజు మా డాడీని మంచి మనిషి కాదు అంటున్నారు. రేపు మా మమ్మీని అంటారు. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నేను నీతో రావడాన్ని ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు చెప్తున్నారు. అసలు మా డాడీ చెప్తేనే నేను నీతో కలిసి బయటకు వచ్చాను. లేకపోతే అసలు వచ్చేదాన్నే కాదు. నాకు మా డాడీ అంటే ప్రాణం. ఆయన్ని ఎవరు పల్లెత్తి మాట అన్నా నేను ఊరుకోను. మా డాడీ కాదు అంటే ఎవరినైనా వదులుకోవడానికి నేనెప్పుడూ సిద్ధమే. మా డాడీని ఇన్ని మాటలు అన్న తర్వాత ఇంకా ఇక్కడ ఉండడం నాదే తప్పు. మీరు ఎవరు చెప్పింది విని ఇలాంటి నిర్ణయానికి వచ్చారో తెలియదు కానీ ఏదో ఒక రోజు మీ నిర్ణయానికి మీరే కుమిలిపోయే రోజు వస్తుంది, గుర్తుంచుకోండి. టోటల్గా ఆ సంబంధం గురించి మర్చిపోమని చెప్పారు. పరువు మర్యాదలు గలవాళ్ళు ఎవరైనా సరే మీ అమ్మాయిని చేసుకోవడానికి ముందుకు రారు. అతనికి బుద్ధి లేకపోతే సరే నీకైనా ఉండాలి కదమ్మా. అవతల పెళ్ళిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని ఏంటి పనులు? అమ్మా అమృత, ఏంటమ్మా అలా అన్నావు? రాజా లేడా? ఆయన ఎక్కడుంటారో నాకెలా తెలుస్తుంది బాబాయ్? ఆయన నాకు చెప్పరు కదా. చెప్పేది మీకు. లేకుంటే ఆయన ఎక్కడుంటారనేది నాకంటే కరుణను అడగండి, చాలా బాగా చెప్తుంది. ఏ టైంలో ఆయన ఎక్కడుంటారో కట్టుకున్న భార్యని నాకంటే ఆవిడకే బాగా తెలుస్తుంది. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? సాటి ఆడిదాని గురించి అలాంటి పాపపు మాటలు మాట్లాడడం చాలా తప్పమ్మా. పాపపు మాటలా? నావి పాపపు మాటలా? ఒక్కసారి బయట వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వినండి. నేను చెప్తే అవి మీకు తప్పుగా అనిపిస్తున్నాయి. నేనేదో కావాలని పని కట్టుకుని
వాళ్ళిద్దరి మీద అభాండాలు వేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి బయటికెళ్ళి చూడండి బాబాయ్. మనం కళ్ళు మూసుకున్నా లోకం కళ్ళు మూసుకోదు. నేనంటే బాధని పంటి బిగున ఆపుకున్నా లోకం మాత్రం తప్పును వదిలిపెట్టదు. తప్పంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? మీకు తెలీదా బాబాయ్? నా భర్త కరుణతో కలిసి ఎలా ఉంటున్నాడో మీకు తెలీదా? అది మీకు తప్పుగా అనిపించట్లేదు? అసలు ఆయనకి కరుణతో ఏం పని? ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాలి? రాజా నా కోసం వస్తున్నాడమ్మా. చెప్పుకోవడానికి ఏదో వంక కావాలి కదా. వంకెందుకమ్మా? అయినా ఒక ఆడ మగ కలిసి మాట్లాడుకుంటే అది తప్పేనా? దానికి చిలవలు వలవలు చేర్చి ఇన్ని మాటలు అనాల్సిన అవసరమే ఉంది? నేనంటుంది కాదు బాబాయ్, జనాలందరూ అంటున్నారు. ఈరోజు విశ్వం గారు ఫోన్ చేసి మీ ఆయనకి ఎవరో ఆడదాంతో అక్రమ సంబంధం ఉందట కదా, ఆ విషయం పెళ్లి వాళ్ళకి తెలిసింది, సంబంధం విరమించుకున్నారు అని చెప్పారు. అవునా? అవునో కాదో నేను చెప్పడం ఎందుకు బాబాయ్, మీరే కనుక్కోండి. ఇలా అయితే దాని పెళ్లి ఎలా చేయాలి? ఎలా నలుగురిలోనూ తిరగాలి? నా బాధ మీకెప్పటికీ అర్థం కాదులేండి. ఎందుకు అర్థం కాదమ్మా? కానీ అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. లోకానికి చెవులు నోరు తప్ప కళ్ళుండవు. నిజాన్ని చూడటం చేత కాదు. గాలి వార్తలు వినటం, నోటికొచ్చినట్టు వాగడం దాని నైజం. కానీ అయిన వాళ్ళకి కళ్ళు కూడా ఉంటాయి. నిజాన్ని గ్రహించగలిగే జ్ఞానం కూడా ఉంటుంది. బుద్ధి లేని మనుషులు వాగిందాన్ని గుడ్డిగా నమ్మకూడదు. విన్నా వదిలేయాలి కానీ పట్టించుకోకూడదమ్మా. విన్న ప్రతి దాన్ని పట్టించుకుంటే రాముడు సీతను అడవులకు పంపించినట్లు ప్రతి మనిషి అష్ట కష్టాలు పడాలమ్మా. అంటే లోకం చెప్పింది వినకూడదు అంటారు, అయిన వాళ్ళు చెప్పిందే నమ్మాలి అంటారు, అంతేనా? అయితే రండి బాబాయ్. చెప్పండి బాబాయ్, మీరు అయిన వాళ్లే కదా, మీ కళ్ళతో చూసింది, మీ మనసులో ఉన్నది చెప్పండి. మీ చందు మీద ప్రమాణం చేసి చెప్పండి, కరుణకి నా భర్తకి ఉన్న సంబంధం ఏంటి?